నాకు రావడం కుదరదమ్మా. ఏ? మా పరిస్థితి గురించి మీకు తెలుసు కదా, క్యాటరింగ్ పనులు ఎక్కువగా ఉంటాయి. పోనీ నిర్మలా, నువ్వు రావే. వదిన రావటం కుదరదన్నప్పుడు నేనెలా వస్తాను? మరోసారి పెట్టుకున్నప్పుడు చూద్దాంలే, మీరు కానివ్వండి. అదేంటన్నపూర్ణ, వీధిలో సరదాగా ఏ కార్యక్రమం చేసుకున్నా ముందుంటావు, ఇవాళేంటి రానంటున్నావు? ఏమీ లేదులేవే, పార్టీని ఆ చైర్మన్ గారి భార్య కండక్ట్ చేస్తుందన్నాం కదా. గతంలో వాళ్ళకి వీళ్ళకి గొడవలు జరిగాయి కదా, అందుకేనేమో. అబే, అలాంటిదేం లేదు. నేను పనులుండడం వల్లనే రావట్లేదు. సరే అయితే లలితని పిలుద్దాం పదండి. ఒసేయ్, అన్నపూర్ణ రానన్న తర్వాత లలిత ఎందుకొస్తదే? రాకపోతే రాకపోని, చెప్పడం మా బాధ్యత కదా. పదండి పదండి పదండి. ఆ, ఎల్లండి ఎల్లండి, ఏదో ముచ్చు మొహాలేసుకొని. చైర్మన్ భార్య ఈ ఏరియాలో కిట్టి పార్టీ పెట్టడానికి గల కారణం ఏమై ఉంటుంది? అమ్మా వేదా, వేదా, అమ్ముందా? ఉంది. ఏంటి? అబ్బే ఏం లేదమ్మా, మన కాలనీలో అందరం కలిసి కిట్టి పార్టీ పెట్టుకుంటున్నాం. అందుకే అమ్మని పిలుద్దామని వచ్చాం. ఆ ఇంటికి కూడా ఈ విషయం చెప్పడానికి వెళ్లారా? అంతేగా. కాని అన్నపూర్ణమ్మకి పనుందంట, అందుకే పార్టీకి రాదంట. అంచేత అమ్మని పిలుద్దామని. వదినా, ఒక్క నిమిషం. ఆ ఇంట్లో ఆవిడ రానని చెప్పిన తర్వాత ఈ ఇంట్లో నుంచి కూడా ఎవరు రారు.